పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన గురించి ఇండస్ట్రీలో మాత్రం చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్లానింగ్స్ అన్ని మారిపోతున్నాయి. పాలిటిక్స్ నుంచి వచ్చాక కూడా పవన్ దీన్ని కాకుండా మరో సినిమా వైపు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. మరి అందులో నిజమెంత? అదే జరిగితే హరీష్ శంకర్ ప్లాన్ ఏంటి? 6 నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు. దానికోసం సినిమాలు పూర్తిగా పక్కన పెట్టేశారు. నిర్మాతలకు కూడా ఇదే విషయం సూటిగా సుత్తి లేకుండా చెప్పారు పవన్. తన కోసం వెయిట్ చేయకుండా ఇతర సినిమాలు చేసుకోవాలంటూ దర్శకులకు సూచించారు. అందుకే అనుష్కతో క్రిష్, రవితేజతో హరీష్ శంకర్ సినిమాలు మొదలుపెట్టారు. సుజిత్ మాత్రమే ఓజీకి స్టిక్ ఆన్ అయిపోయారు. ఏప్రిల్లో ఎన్నికలైపోతాయి, మేలో రిజల్ట్స్ వచ్చేస్తాయి, జూన్లో పవన్ వచ్చేస్తారంటూ వేచి చూస్తున్నారాయన. పవన్ ప్లానింగ్ కూడా ఇదే. ఆఫ్టర్ ఎలక్షన్స్ ముందు ఓజీని పూర్తి చేసి సెప్టెంబర్ 27న విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు లైన్ లో ఉంది. దీని తర్వాతే ఉస్తాద్ అని తెలుస్తోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇప్పటి వరకు జరిగింది కేవలం 5 రోజులు మాత్రమే. ఈ విషయాన్ని స్వయంగా హరీష్ శంకరే చెప్పారు. అందులోనే 15 రోజులకు సరిపడా షూట్ చేశామని, టీజర్ కూడా కట్ చేశామని తెలిపారు ఈ దర్శకుడు. మళ్లీ ఎప్పుడు మొదలైనా ఉస్తాద్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటున్నారు హరీష్. కానీ మళ్లీ సెట్స్ పైకి వచ్చేదెప్పుడో కూడా ఆయనకు క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేసి ఆల్రెడీ 2 ఏళ్లు పోగొట్టుకున్నారు హరీష్ శంకర్. అందుకే రవితేజ మిస్టర్ బచ్చన్ పూర్తి కాగానే చిరంజీవితో సినిమా పట్టాలెక్కించాలని చూస్తున్నారు. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నారు. మరోవైపు బాలయ్యతోనూ హరీష్ ప్రాజెక్ట్ ఉంది. మొత్తానికి ఉస్తాద్ ఉంటే ఓకే, లేకున్నా నో ప్రాబ్లం అన్నట్లుగానే హరీష్ శంకర్ ప్లానింగ్ సాగుతోంది.